$4 ట్రిలియన్ చేరే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మోడీ గారు అయితే వికసిత్ భారత్ 2047 ప్రణాళిక తయారు చేశారు. ఒకప్పుడు 10వ ఆర్థిక వ్యవస్థ, నిన్నటి వరకు చూస్తే 4. ఈరోజు IMF అనౌన్స్ చేశారు 4వ ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఇంకొక 2 ఏళ్లలో 3వ ఆర్థిక వ్యవస్థకు వస్తాం. 2047కి మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఆ ధైర్యం ఉంది. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా నెంబర్ 2గా ఉంటుంది తప్ప ఇంకొకటి కాదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే మనం చూసాం కాశ్మీర్లో టెర్రరిస్టులు చేసిన పని. ఈ దేశం యొక్క శక్తి ముందర ఇలాంటి కుయుక్తులు ఏమీ పని చేయవు. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఎవరైనా భారతదేశ జోలుకొస్తే అక్కడి నుంచి మటాష్ అయిపోతారు తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు. తీవ్రవాద సమస్య కానీ టెర్రరిస్ట్ సమస్యలు కానీ ఈ దేశాన్ని ఏమీ కూడా షేక్ చేయలేవు. అది భారతీయుల్లో ఉండే ధైర్యం, ఐకమత్యం. అవసరమైతే ఇలాంటి సవాళ్లు వచ్చినప్పుడు మనం అందరం కూడా సంఘటితంగా ఉండి ఈ దేశాన్ని రక్షించుకునే శక్తి, యుక్తి భారతీయులకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. నేను ఎప్పుడూ మాట్లాడినా 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు ముందే మాట్లాడుతూ ఉంటాను. చాలామంది అంటారు ఇవన్నీ మాకు అర్థం కావని. అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు, అర్థం చేసుకోలేని వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. ఈరోజు ఆధార్ ఉంది. ఏ దేశానికి లేనటువంటి అడ్వాంటేజ్ భారతదేశానికి. డూప్లికేషన్ ఏం లేదు. ఇక్కడుండే అందరి ఫోటోలన్నీ తీసుకొని రియల్ టైంలో ఈ మీటింగ్కి ఎవరెవరు వచ్చారో ఐడెంటిఫై చేయగలుగుతామంటే దానికంటే శక్తి ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. మీరంతా కూడా ఐటీ పిల్లలు కాబట్టి మీరు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు. రెండోది, నేను చేసిన పని ప్రతి ఒక్క సిటిజన్ని పుట్టినప్పటి నుంచి అందరికీ ఆధార్ అథెంటికేషన్ చేస్తున్నాం. అక్కడి నుంచి ప్రతి ఒక్కరిని ఏ ఫ్యామిలీలో ఉంటారో ఫ్యామిలీకి కూడా బాండేజ్ పెడుతున్నాం, కలుపుతున్నాం. ప్రతి ఒక్క ఇల్లు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రేపు ఏదైనా ఒక విపత్తు వస్తే ఎవ్వరు చెప్పక్కర్లేదు. ప్రోగ్రామ్ చేసి వాళ్ళకు మెడిసిన్స్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా డ్రోన్స్ ద్వారా పంపించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు లేకుంటే మనం అందించే సేవలన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయాలి, చదువు విషయంలో ఏ విధంగా మనం క్యారియర్ బిల్డప్ చేయాలి, ఏ విధంగా వాళ్ళ ఆదాయం పెంచాలని ఆలోచిస్తున్నాం. ఈరోజు ఒక్క విషయమే మీకు చెప్తున్నాను. డేటా ఉంది, హిస్టారికల్ డేటా, టూల్స్ ఉన్నాయి, ఏఐ వచ్చింది, నాలెడ్జ్ ఉంది. ప్రపంచమంతా ఎక్కడుండే నాలెడ్జ్ కూడా తీసుకునే అవకాశం వచ్చింది. కంప్యూటింగ్ ఇంకో పక్కన రియల్ టైం డేటా ఉంది. సెటిలైట్స్ వచ్చాయి, డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, వేరబుల్స్ ఉన్నాయి, ఐఓటీస్ ఉన్నాయి. రియల్ టైం డేటా వస్తుంది. ఇవన్నీ ఉపయోగించుకొని రియల్ టైం సొల్యూషన్ కూడా 90-95% మనం ఇచ్చే అవకాశం వస్తుంది. ఇది ప్రివెంటివ్ హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా చేసే అవకాశాలు వస్తున్నాయి. అందుకే నేను అన్నాను మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని. అది చేసే శక్తి కావాలి. ఆ శక్తి భారతీయులకు ఉంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.
91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఈ తెలుగు బిడ్డే పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. అదే సమయంలో మిడ్ 90లో టెక్నాలజీ వచ్చింది. మనం అందరం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కింద ముందుకు పోయాం. మనకు కలిసి వచ్చింది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్, డివిడెంట్గా వచ్చింది. యువత ఏ దేశంలో ఉన్నారో ఆ దేశానికి భవిష్యత్తుకు భరోసా లేదు. అందుకే ఈరోజు భారతీయులు ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే అదే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను ఆలోచించేది సంపద వస్తూ ఉంది. నేనే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాను. పవర్ సెక్టర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తీసుకొచ్చాం. దీనివల్ల ప్రజలకు బెనిఫిట్స్ వచ్చాయి, కొంతమందికి డబ్బులు వచ్చాయి. దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయి. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో ఒకటి చెప్పేవారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితో ఇప్పుడు నేను ఆలోచించి P4 తీసుకొస్తున్నాను. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ టాప్ 10%, బాటమ్ 20% అడాప్ట్ చేసుకోవాలి, మెంటర్ చేయాలి, అసిస్టెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చేటన్నీ ఇస్తాం, మీరు కూడా చేరండి. మీకు ఒక బాధ్యత ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.